హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆన్ పావం పొల్లతత్తు. దీనికి మీనింగ్ ఏంటో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి భయ్య. ఇది తమిళ్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. జో స్వీట్ హార్ట్ సినిమాలో ఉన్న రియో రాజ్ ఇందులో హీరో అండ్ హీరోయిన్ మాల్విక మనోజ్. ఇక్కడ విషయం ఏంటంటే జో మూవీలో హీరోయిన్స్ మళ్ళీ ఈ సినిమాలో యాక్ట్ చేశారు కలిసి. రన్ టైం జస్ట్ 2 hours ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి మూవీ నాకైతే ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం భయ్య. ఒకసారి అయితే చూడాల్సిన ఫిలిం. నాకైతే బాగానే అనిపించింది మూవీ. ఈ మూవీలో స్టోరీ కొత్తదేం కాదు, ఎన్నో సినిమాల్లో చూసిన కాన్సెప్టే. అదే పాయింట్ని కొంచెం చేంజ్ చేసి చూపించారు. అది నచ్చింది నాకు. సినిమాని ల్యాగ్ చేస్తే విపరీతమైన చిరాకు. ఎక్కడ వేస్ట్ సీన్స్ లేకుండా 2 గంటలకే మూవీ అయిపోయింది. అసలు టైమే తెలియలేదు. నేను నైట్ ఫ్యామిలీతో కలిసి చూశాను. మంచి సాటిస్ఫై ఇచ్చింది. పెళ్ళైన కొత్త జంటలు, ఈ లవర్స్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా, పెళ్ళయ్యాక జీవితం ఇట్లానే ఉంటుంది, మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారా అని ఒక మెసేజ్ కూడా ఉంటుంది. సో వాళ్ళైతే 100% చూడండి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే అంతకుముందు ఆ తర్వాత అట్లనే ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత పెళ్ళయ్యాక అసలు ప్రాబ్లమ్స్, ఇగో ఫీలింగ్స్, నా ఇష్టం, ఇట్స్ మై చాయిస్ చెప్పడం, ప్రతి దానికి గొడవలు, చిన్న చిన్న విషయాలు కూడా తగులాడుకోవడం, అది డైవర్స్ దాకా వెళ్ళడం, కోర్టుకి ఎక్కడం, ఇలా చాలా సినిమాల్లో డిస్కస్ చేసిన పాయింటే. కానీ ఎప్పుడు ఆడవాళ్ళని హైలైట్ చేస్తుంటారు కదా, అండ్ పోలీసులు అండ్ కోర్టు కూడా ముఖ్యంగా లేడీస్ చెప్పేది నమ్ముతూ ఉంటారు, అది తప్పైనా సరే. కానీ మగవాళ్ళకు కూడా చట్టాలు ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఎవరు వాల్యూ ఇవ్వట్లేదని చెప్పే ఒక మెసేజ్ కూడా బాగుంది. అన్నిట్లో కూడా 50% అనుకోవడం కరెక్ట్ కాదు అనే ఒక మెసేజ్ కూడా ఉంది. అందరి ఫీలింగ్స్ వాల్యూ ఇవ్వాలని ఒక మెసేజ్ ఉంది. అండ్ ఆ కోర్టులోని కొన్ని సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా హీరో తరపున వాదిస్తున్న లాయర్ ఉంటాడు, అబ్బబ్బా, ఆయన క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఇంకా క్లైమాక్స్లో హీరోకి ఎక్కువ డైలాగులు లేకుండా ఆ లాయర్ కోర్టులో చెప్పే డైలాగ్స్ అదిరిపోద్ది. చాలా ఇంప్రెస్ చేసే విధంగా, అరే కరెక్టే కదా అనే విధంగా ఉంటుంది. ఆ లాయర్ ఆర్జే విఘ్నేష్కాంత్ క్యారెక్టర్, అతనికి ఇచ్చిన ఎలివేషన్ కానీ, ఆ కోర్టులో వాదించే సీన్స్, అతను చెప్పే పంచ్ డైలాగ్స్, అండ్ తన లైఫ్లో కూడా అదే డైవర్స్ ప్రాబ్లం ఉండడం, అతని ఫీలింగ్స్ చాలా బాగా అనిపించాయి. అరే సింపుల్గా అయిపోతుంది కదా అనుకున్న టైంలో క్లైమాక్స్ పవర్స్ అని హైలైట్ చేశారు. ఆ కోర్ట్ రూమ్ డ్రామా లవ్లో ఉన్నప్పుడే బాగుంటుంది బ్రో, కానీ పెళ్ళైకి అట్లా ఉండదు బ్రో అనే ఒక పాయింట్. ఇది ఎప్పటికైనా నిజమే. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా సినిమాల్లో చూసినట్లు అనిపించడం, కొంతమందికి 3 పిల్లలతో గోలు చాలా సింపుల్గా అనిపించడం. అరే దీనికి డైవర్స్ దాకా వెళ్ళిపోతారా, అక్కడ అసలు మ్యాటర్ ఏముంది, అలా తగులాడుకుంటున్నారు ఏంట్రా అనిపించవచ్చు. అండ్ పాటలండి అస్సలు నచ్చలేదు, వినలేం, చాలా దారుణంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ బట్ తమిళ్లో నుంచేయాల్సింది పాటల్ని, ఫీల్ అస్సలు రాదు. పాటలు వచ్చినప్పుడు చిరాకు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరు స్టోరీని పక్కన పెట్టేసి పూర్తిగా విడిపోయిన లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద కొంచెం స్టోరీ వెళ్తుంది, అక్కడ కొంచెం స్లో అయ్యిద్ది. రిమైనింగ్ టెక్నికల్ క్వాలిటీస్ అయితే డీసెంట్ ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వివాహం చేసుకున్న జంటలు తప్పక చూడాల్సిన ఫిల్మ్ ఇది. ఇద్దరి జీవితాల్లో రియల్ ఇన్సిడెంట్స్, చిన్న చిన్న గొడవలు అద్దంలో చూసినట్లు అనిపిస్తుంది. ఇగో మరియు అపార్థాల వల్ల బంధాలు ఎలా దెబ్బతింటాయి చెప్పి చివరకు మంచి అవగాహనతో సర్దుకుపోవాలి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు ఈ సినిమా తెలియజేస్తుంది. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఇది కొంచెం ఫన్ అండ్ ఎమోషన్స్ అండ్ ఒక జీవిత పాఠం నేర్పించిన ఒక మంచి కుటుంబ కథా చిత్రం అయితే నాకు అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తానండి మూవీకి? 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని నెక్స్ట్ వీడియో మరి కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.